India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని దుష్ప్రభావాలేంటి, ఉపయోగాలేంటి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ విషయం పైన మనకి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డిజైనర్, అంటే ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా పిల్లలకి హోంవర్క్ అయినా, పేరెంట్స్కి అయినా టకటక మనం ఏఐ చూసేసి అన్ని యూజ్ చేసేస్తున్నాం. సో మెయిన్ అసలు ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటుపక్క చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా దీని గురించి మాట్లాడేటువంటి సందర్భం ఇది. మరి దీని గురించి చాలా అపోహలు ఉంటాయి, రైట్? అలాగే ఎడ్యుకేషనల్ సిస్టంలో దీని యొక్క ప్రభావం ఎంత, జనరల్గా దీని యొక్క ప్రభావం ఏముంటుంది, ఎలా మన లైఫ్స్ని మార్చబోతుంది అనేటువంటిది అందరికీ కూడా ఆసక్తికరం. కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నేనేమిటంటే, చాలా కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య. సో రీసెంట్గా కూడా 2025లో ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో వీటిని అన్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడు ఏది చెప్పినా సరే దానికి ఒక రిపోర్టు, దానికి ఒక ప్రాతిపదిక బేస్ చేసుకుని మనం మాట్లాడుతాం. నేను ఏం మాట్లాడినా సరే. సో మరి ఆ కోవలో ఏఐకి సంబంధించి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక మంచి అవగాహన వచ్చేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి గ్యారంటీ అయితే నేను ఇస్తానండి చివరి వరకు చూస్తే, రైట్? సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మొదట తెలుసుకుందాం. ఆ తెలుసుకోవటానికి ముందు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఎందుకంటే దీని ప్రభావం ఎంత ఉంది అని అందరికీ అర్థం అవటం కోసం. రీసెంట్గా అమెజాన్ వాళ్ళు 5 లక్షల రోబోస్నండి, 5 లక్షల రోబోస్ని 2030కి వాళ్ళు వేర్ హౌసెస్లో నింపాలి అనేటువంటిది వాళ్ళ ప్రణాళిక. 5 లక్షలు, రైట్? సో దీంట్లో వేర్ హౌస్కి సంబంధించినటువంటి ఆపరేషన్ 75% ఆఫ్ ద ఆపరేషన్స్, సో ప్యాకింగ్ కానివ్వండి, బాక్సెస్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపడం కానివ్వండి, రైట్, లోడింగ్ కానివ్వండి, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా రోబోస్తో చేయాలి. 75% ఆఫ్ ఆపరేషన్స్ చెయ్యాలి అనేటువంటిది ఒక పాయింట్. అంతేకాకుండా 2033కి వీళ్ళ యొక్క రెవెన్యూస్ డబల్ అవుతాయి అనేటువంటిది అంచనా, ఏదైతే వాళ్ళకి రెవెన్యూస్ ఉందో. కానీ ఈ యొక్క జాబ్స్ మాత్రం పెరగకూడదు ఒకటి కూడా అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఈ కొత్త అవసరాలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా రోబోస్తో చేయించాలి. సో లేదా ఉన్నటువంటి వాళ్ళని తగ్గించి ఎక్కడైతే ఈ రోబోస్ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చేయగలమో దానితో చెయ్యాలి, అంటే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. సో ఆ విధంగా చేస్తూ ప్రతి డెలివరీ మీద 33 సెంట్స్ ఆదా చేయాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం రీసెంట్గా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా దాన్ని లెవరేజ్ చేసుకొని వాళ్ళ ఖర్చులు తగ్గించి ప్రాఫిట్ సంపాదించాలి అనే దానికి భాగంగా ఏఐని వాడుకుంటుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, రైట్? సో ఇక మరి ఏఐ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దానికి సంబంధించి వెంటనే పరిగెడతారు, ఆర్టిఫిషియల్ సంబంధించి కోర్సులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. చిన్నప్పుడు పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ అంతా కూడా గాబరా పడుతూ ఉంటారు. ఇది విద్యారంగంలో ఏంటి దీని పాత్ర అండి, అది చూద్దాం. అంటే ఏఐ అనేటువంటిది, ఇప్పుడు జాబ్ హోల్డర్ ఉన్నాడు, ఏఐ స్కిల్స్ యాడ్ అయితే నేను కొంచెం ఇదిగా ఉంటాను, లేకపోతే అది తెలియకపోతే ఒక భయంతో. ఏది 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఎక్స్ప్రెస్ చేసినటువంటిది, రైట్? మరి పిల్లలకి ఏఐలో ఎలా తీసుకెళ్ళాలి ఒకటి చెప్పమంటారా? ఏఐ అనేటువంటిది బబులా, గేమ్ చేంజరా అంటే ChatGPT, సామ్ ఆల్టన్ దగ్గర నుంచి అందరూ కూడా దీనికి స్పష్టమైన, ఎన్విడియా డైరెక్టర్ వరకు కూడా, CEO వరకు కూడా ఎవరూ కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది అనేటువంటిది నిజమండి. సో అదేమిటి అంటే,
వీళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాని మీద పంపు చేశారు, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంత రిజల్ట్ వస్తుంది ఏమిటి అనేటువంటిది ఇంకా మనకు తెలియనటువంటి సందర్భం. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే తప్ప దీనికి పూర్తిగా తెలియనటువంటి సందర్భం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి రాబోయే 5-10 నిమిషాలు నేను చెప్పబోతున్నటువంటి విషయాలండి. ఏఐ అనేటువంటిది ఎక్కడి నుంచో కొత్తగా ఊడిపడినటువంటిది కాదు అనేటువంటిది ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది. రైట్? ఏఐ ఎలా డిజైన్ చేసినారు అంటే దీనికి బేస్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, న్యూరో సైన్స్. ఈ మూడిటి కలయిక. మూడింటి యొక్క కలయికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్క చిన్న మాటలో చెప్తున్నా. మరి మ్యాథ్స్ ఎప్పటి నుంచి ఉంది సాయిత గారు? చాలా దశాబ్దాల నుంచి ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్ ఒక 80 సంవత్సరాల నుంచి జరిగినటువంటి రీసెర్చ్ ఫలితంగా దాని అప్లికేషన్స్ ఈ రోజున మనం పొందుతున్నాం. మీరు ఏ కంప్యూటర్ టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయినా తీసుకోండి. సో దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక బేస్. ఇక్కడ నాకు ఒక ప్రశ్న, ఏఐ అనేది టీచర్ కి ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేట్ ఆఫ్ టీచరా లేకుంటే ఒక సహాయకుడు అంటే హెల్పరా? కరెక్ట్. సో దానికి వద్దాము. సో దాంట్లో ఏమిటంటే మీరు అడిగినట్టుగా 2 రకాలు ఉంటాయండి. ఎప్పుడైతే మనం జనరల్గా ఫిజికల్ వర్క్ మనం చేస్తుంటామంటే లేబర్ వర్క్ మనం చేస్తుంటామో వీటన్నిటినీ కూడా లేదు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేకుండా రొటీన్ వర్క్ ఏదైతే చేస్తామో ఇవన్నీ ఎగిరిపోతాయండి. ఓకే. సో వీటన్నిటికీ ప్రమాదం. సో మరి టీచర్ విషయానికి వచ్చేటప్పటికి లేదా ఎవరికైనా సరే ఇప్పుడు ప్రపంచంలో ఏఐని వ్యతిరేకించడం అనేటువంటి ఆలోచన పనికిరాదు. ఏఐని ఎంత ఫ్రెండ్లీగా చేసుకున్నాం అనేటువంటిదే ఇంపార్టెంట్. అది మీరు జర్నలిస్ట్ కానివ్వండి, ఒక కంపెనీ ఓనర్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో మరి ఇప్పుడు టీచర్కి కూడా మీరు అన్నట్టుగా మరి టీచర్ రోల్ మార్చేస్తుందంటే టీచర్ అనేటువంటి వాడి పాత్ర ఎప్పుడూ టీచరేనండి. అంటే ఐ మీన్ ఆచార్య దేవోభవ అంటే ఆ యొక్క గురువు పాత్ర అలాగే ఉంటుంది. కాకపోతే రోల్ మారుతుంది. సో ఎలా మారుతుంది? ఇప్పుడు టీచర్ అనేటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా ఇదివరకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరండి? ఏదైనా నేర్చుకోవాలంటే 30 సంవత్సరాల క్రితం వరకు కూడా టీచరు, బుక్స్, లైబ్రరీ, టీచర్ అంతే, ఇంకొకటి ఏమీ లేదు. కానీ ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల రకరకాల సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ప్రముఖంగా టీచర్ దగ్గర నుంచి వచ్చేటువంటి విధానం మారింది. ఇప్పుడు తగ్గిపోయింది, ఆల్రెడీ తగ్గిపోయింది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి. కానీ ఇక్కడ టీచర్ యొక్క రోల్ ఏమిటి? ఈ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సమ్మరైజ్ చేసుకోవాలనేటువంటి మైండ్ సెట్ పిల్లవాడికి ఇవ్వటం, అది తాను రోల్ మోడల్గా దాన్ని టీచ్ చేయటం, దాన్ని ఎలా సమ్మరైజ్ చేసుకుని తీసుకోవాలనేటువంటి అవైలబిలిటీ చుట్టుపక్కల ఉందండి. సో దాన్ని ఎలా ఉపయోగించాలి? ఆ మైండ్ సెట్ టీచర్ యొక్క ప్రముఖంగా అయిపోయింది. ఆ టీచర్ దాన్ని రోల్ మోడల్గా ఆయన టీచ్ చేసేటువంటి పరిస్థితి. నెక్స్ట్ మూడవది టీచర్కి సంబంధించండి ఆ రోల్ అంటున్నాను చూసారా, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ సైకలాజికల్ స్ట్రెంగ్త్ కానీ తగ్గిపోతున్నటువంటి క్రమంలో టీచర్ యొక్క పాత్ర అక్కడ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, సో ఐసోలేటెడ్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో టీచర్ అనేటువంటి వాడే ఆ మనిషికి 2 ప్రధానమైనటువంటి ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెంటల్ హెల్త్ కానివ్వండి, సైకలాజికల్ హెల్త్ కానివ్వండి, ఈ రెండింటికి కూడా టీచర్ తప్ప మరొకరు లేరు ప్రస్తుతం. ఇప్పుడు ఒక ఇంట్లో కూడా మీరు చూస్తే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్. సో వాళ్ళు సరిగా టైం ఇవ్వలేనటువంటి పరిస్థితి, మారినటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు టీచరు స్కూల్స్ యొక్క పాత్ర మరింత ఎక్కువ పెరుగుతుంది అనేటువంటిది నేను ఖచ్చితంగా చెబుతున్నాను అన్నమాట అండి. సో ఇది మూడో పాయింట్. ఇక 4వ పాయింట్ చూద్దాం. ఏ వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఒక క్లాసులో ఏ పిల్లవాడు ఎలా చేశాడు ఏమిటి అనేటువంటిది ప్రతిదీ కూడా ఒక టీచర్ యొక్క ఆలోచన విధానం, అంటే టీచర్ యొక్క ఇంప్రెషన్తోనే ఆధారపడి ఉంటుంది. మీరు చూస్తే చాలామంది టీచర్ వీడు మంచివాడు వీడు చెడ్డవాడని ఈజీగా చెప్పేస్తారు. తప్పు. సో ఎందుకంటే ఆ పిల్లవాడికి ఏది అవసరము, ఏది కరెక్ట్ చేయాలనేటువంటిదే టీచర్గా నా బాధ్యత. నేను తప్పు ఒప్పు చెప్పడానికి కాదు నా రోల్. ఎక్కడ వెనకబడి ఉన్నాడు, సో ఎక్కడ చెయ్యందించాలి, ఎక్కడ బాగా స్పీడ్ అవుతున్నాడు. ఇప్పుడు సపోజ్ ఎమోషనల్గా బాగా ఎక్కువ స్పీడ్గా ఉన్నాడు, సో అది కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ అనేటువంటిది టీచర్ రోల్ తప్ప
నా పాత్ర వాడు తప్పు ఒప్పు అని చెప్పడం కాదు. జడ్జ్ చేసేస్తారు. సో అది అప్పుడు ఆ లెన్స్ చూడడం మొదలవుతుంది. సో అందుకే నేను ప్రతి చోట కూడా ఏమిటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను చూసేటువంటి ఎడ్యుకేషనల్ డిజైనర్గా నేను ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీతో ఏ పిల్లలు ఎంత ఆలోచన చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ ఆలోచనకి అవసరం, మన యొక్క హెల్ప్ అవసరము అనేటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్స్, వాళ్ళ మైండ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్స్ అంటే అక్రాస్ ద ఇయర్ మనం ఎవరు కూడా అది చేయలేమండి. సహజంగా ఫిజికల్గా మనం చేయలేనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అటువంటి టెక్నాలజీ క్లాస్ రూమ్లో రాబోతుంది. అప్పుడు దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? మీరు ఎప్పుడైనా సరే మీకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మీరు జనరల్గా స్టేట్మెంట్ ఇస్తే ఇద్దరికే నచ్చదు. ఇద్దరు కనెక్ట్ అవ్వరు. మీరు ఇద్దరిని అబ్జర్వ్ చేసి చాలా లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళకు అవసరమైనటువంటి పాయింట్ మీరు ఆ బేస్తో మీరు మాట్లాడుతునేటప్పుడు ఎవరికైతే కనెక్ట్ అవ్వాలో అది మీకు వినకపోయినా సరే లోపల మైండ్లో కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు క్లాసులో 40 మంది ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఆ వచ్చేటువంటి రిపోర్ట్స్, ఆ ఏ టెక్నాలజీ తీసుకుని వచ్చేటువంటి ఆ లెవరేజ్ మీకు ఏం చేస్తుందో తెలుసా? ఆ టీచర్కి ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరమైతే ఎవరికి కనెక్ట్ చేసేటువంటి రాబోయే రోజుల్లో వస్తుంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో ఏకి సంబంధించి ఈ విధంగా టీచర్కి సంబంధించిన రోల్ మీరు అడిగారు కాబట్టి ఇంత అంటే ఆ చేంజ్ ఇలాగుంటుంది. ఆ గొప్ప చేంజ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక క్లాస్ రూమ్ లో స్లో లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. సో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? అదే నేను చెప్తున్నది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ లో టీచర్ ముద్ర వేసేస్తారు. వీడు స్లో లెర్నర్ అంటే వాడు డల్ స్టూడెంట్ అని చెప్పేస్తారు. రైట్? నేను 2 దశాబ్దాల్లో నా ఎక్స్పీరియన్స్లో పైగా ఎప్పుడూ కూడా వీడు డల్ స్టూడెంట్, వీడు బ్రైట్ స్టూడెంట్ అనేటువంటి మాట క్లాస్ రూమ్లో రాలేదండి, దేవుడి దయ వల్ల. సో నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఎక్కడ ఇవ్వాలి? సరే షాహిద్ గారు, మీరు ఎంత ప్రయాణమైనా చేయండి, మీరు 2 కిలోమీటర్లు నడుస్తారా, 4 కిలోమీటర్లు నడుస్తారా తర్వాత విషయం. మీరు నడిచేటువంటి 2 కిలోమీటర్లు సాటిస్ఫాక్షన్తో నడవాలి. అప్పుడే 4వ కిలోమీటర్కి వెళ్తారు. అది మనం చేయాల్సినటువంటిది, అది క్లాస్ రూమ్లో జరగాల్సినటువంటిది. సో ఈ ఇనీషియల్ ప్రయాణం కూడా మీరు ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే అది నిలబడదు. ఈవెన్ వాడు 4 కిలోమీటర్లు వెళ్ళినా వాడు నిలబడడు, అది వాడితో ఇంటాక్ట్గా ఉండదు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి. సో మరి ఇక్కడ ఏ అంటే అసలు ఏమిటి అనేటువంటిది చాలా సింపుల్గా మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మ్యాథ్స్, సైకాలజీ, న్యూరో సైన్స్, వీటి మూడింటి యొక్క కలయిక అని. ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి నిర్మించినటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయండి. మొదటి స్టేజ్ ఏమిటంటే మెషిన్ లెర్నింగ్ అంటారు. రెండోది డీప్ లెర్నింగ్ అంటారు. మూడవది రీఎన్ఫోర్స్మెంట్ రిఫ్లెక్సివ్ లెర్నింగ్ అంటారు. సో నాలుగవది వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్షియల్ అండ్ కాంటెక్చువల్ లెర్నింగ్ అంటారు. ఐదవది వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్. ఐదవది వచ్చేటప్పటికి అటానమస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ 5నండి. సో ఇప్పుడు మనకి మూడో స్టేజ్లో ఉంది. 4వ స్టేజ్ 5వ స్టేజ్కి వెళ్ళటానికి రెడీగా ఉంది. మరి ఇది ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక MBA స్టూడెంట్ ఉన్నాడు సాహిత్య గారు, రైట్? మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏమిటంటే ఒక MBA స్టూడెంట్ కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా నేర్చుకుంటాడు? టీచర్స్ ద్వారా నేర్చుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి నేర్చుకుంటాడు. ఇది మెషిన్ లెర్నింగ్ అంటే మీరు కొంత డేటా మీ మైండ్కి ఇచ్చారు, రైట్? రెండోది ఏమన్నాను? డీప్ లెర్నింగ్ అన్నా. మరి డీప్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఈ నేర్చుకున్నటువంటి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి లేదా లైబ్రరీకి వెళ్ళి అన్ని బుక్స్ తిరిగేసి ఆయన నేర్చుకున్నటువంటిది దాన్ని సమ్మరైజ్ చేశాడు. అంటే ఇంకొంచెం లోతుగా రకరకాల కోణాలలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది డీప్ లెర్నింగ్. అదే స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత ఒక టెస్ట్ రాశాడు, ఒక సింపుల్ టెస్ట్ రాశాడు, ఒక అసైన్మెంట్ రాశాడు, టెస్ట్ రాశాడు. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నటువంటిది మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అయ్యింది. రీఎన్ఫోర్స్మెంట్ అండ్ రిఫ్లెక్సివ్ లెర్నింగ్లో ఏమవుతుంది? టెస్ట్ రాసినటువంటి MBA స్టూడెంట్ ఆయన కొన్ని తప్పులు రాయొచ్చుగా, రైట్? సో అప్పుడు అక్కడ తెలుస్తుంది. అందుకే దాన్ని రిఫ్లెక్సివ్ లెర్నింగ్ అంటారు.
ఏదైనా సిస్టమ్ కూడా మీరు ఏని ఉపయోగించి చేసేటువంటి ఏ సిస్టంలో అయినా సరే ముందు డేటాను కూడా అట్లాగే ఇస్తారు. దాన్నే ఫస్ట్ డేటాని డంప్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్ అంటాం. దాన్ని రకరకాలుగా ఆలోచన చేయడానికి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అది డీప్ లెర్నింగ్. సో తర్వాత స్టేజ్ రిఫ్లెక్సివ్ లెర్నింగ్. సో ఇది మూడవది. సో మరి ఇలాగ చదువుకున్నట్టు టెస్ట్ రాసినటువంటి పిల్లవాడు బయటికి వెళ్ళాడు, ఎంబీఏ డిగ్రీ వచ్చింది, బయటికి వెళ్ళాడు. మరి ఎంబీఏ డిగ్రీ వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఈయన అనుకున్నట్టుగానే బయట ఉంటుందా? మీరు బుక్స్లో రాసినటువంటి కేసెసే ఉంటాయా? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కదా. మరి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎలా ఉంటుంది? మీరు అనుకున్నారు, నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్, మీ దగ్గరకు వచ్చాను, మాట్లాడేటప్పుడు మీ యొక్క ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో నాకేం తెలుసు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు. ఇది నెక్స్ట్ లెవెల్లో పక్క వాళ్ళని అర్థం చేసుకుని ఆ యొక్క మార్కెట్ని అనాలిసిస్ చేయటం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి 4వ స్టెప్. ఇదే ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఓకే. రైట్. సో ఇతను అర్థం చేసుకుంటూ ఉంటాడు. సో ఇది అర్థం చేసుకున్న తర్వాత ఆ జనరల్ ఇంటెలిజెన్స్ ఇంకా హై లెవెల్. ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ ఎమోషనల్ సిచ్యువేషన్లో అయినా, ఏ మైండ్ సెట్లో అయినా సరే ఇతను సేల్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇతను ఎక్స్ప్రెస్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇతను కన్విన్స్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ వి గెట్, ఇదే జనరల్ ఇంటెలిజెన్స్. అటానమస్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్. చూసారా 5 స్టేజెస్ కూడా. ఒక వ్యక్తి మామూలుగా చదువుకునేటువంటి వాళ్ళు ఎలాగైతే మారుతారో ఆ విధంగా వచ్చేటువంటి 5 స్టేజెస్. ఇది ఏఐ అండి. చూసారా, మామూలుగా ఉన్నటువంటి సిచ్యువేషనే ఇది. సో దీన్ని మనం మెషిన్తో మనం చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, అందులో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? చాలా టీచర్స్ యొక్క పని ఈజీ చేస్తుంది కదండి. ఇది వరకు ఒక చిన్న డయాగ్రామ్ వేయాలంటే ఎంత టైం, చాలా టైం పడుతుంది. రైట్. సో దానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని ఏమిటంటే చాలా ఈజీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. టైం సేవ్ అవుతుంది మీకు. అందుకే నేను ఇందాక చెప్పినటువంటిది, ఎంత ఈజీగా సమరైజ్ చేసామో, ఎంత ఎఫెక్టివ్గా సమరైజ్ చేసేటువంటిది టీచర్ యొక్క పాత్ర. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి పిల్లల్ని రెడీ చేస్తున్నా అనేటువంటిది టీచర్ బాధ్యత. దానితో పాటుగా సైకలాజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ ఇవ్వటం అనేటువంటి విధంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఏఐ లెర్నింగ్ అనేది పుస్తకాలను రీప్లేస్ చేసేస్తుందా? ఏఐ లెర్నింగ్ అనేటువంటిది ఖచ్చితంగా, అంటే మనం ఒక పుస్తకాన్ని ఇస్తే దాన్ని వెంటనే సమరైజ్ చేస్తుంది. ఓకే. రైట్. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అండి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. సో గత 400 సంవత్సరాల నుంచి డెవలప్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 80 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి డెవలప్మెంట్, అప్లికేషన్ లెవెల్లో వచ్చిన డెవలప్మెంట్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి మార్పులు. ఓకే. అంటే ఒక విధంగా అంటే ఆలోచన శక్తి పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? ఖచ్చితంగా పెరగాలి. పెరుగుతుందంటలేదు నేను, పెరగాలి. ఆ పెరగటానికి చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ రోల్ ఏమిటి అంటే పిల్లల్ని ఆ ఎథికల్ థింకింగ్ వైపు నడపడం అనేటువంటిది పెద్ద ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు ఇందాకే స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, హోంవర్క్ చేయాలన్నా ఏఐ ఉపయోగించేటువంటి పరిస్థితి. పిల్లవాడు దాన్ని సహాయకారిగా అవసరమైన చోట ఉపయోగించుకోవాలి తప్ప పూర్తిగా దాని మీద డిపెండెన్సీ పెరిగితే వాడు ఎందుకు పనికిరాని వాడుగా, వాడు ఆలోచన పూర్తిగా జీరో అయ్యేటువంటి పరిస్థితికి వస్తుంది. అంత ప్రమాదం. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, అయితే ఇటు పక్కన లేదా ఇటు పక్కన, మిడిల్ గ్రౌండ్ లేదు ఇందులో. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మీకు మిడిల్ గ్రౌండ్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా ఒక పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు, అంటే సహజంగా ఒక యావరేజ్గా ఉన్నటువంటి అకాడమిక్గా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం కింద మీద పడి వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక లక్ష్యాన్ని ఉన్న ఒక మిడిల్ లెవెల్ జాబ్స్ ఉండేవి. ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అను, రైట్, క్లర్కికల్ పోస్ట్స్ అను, ఇలా ఒక మిడిల్ లెవెల్, పెద్దగా ఆలోచన లేకుండా మిడిల్ లెవెల్ ఉండేవి. ఇక్కడి ప్రమాదం ఉంది. నేను అందుకే నా ఆవేదన ఏమిటంటే ఈ మిడిల్ లెవెల్ అనేటువంటిది లేకుండా పోతుందండి ప్రస్తుతం. సో ఈ హై లెవెల్ లేదా లో లెవెల్ మీకు ఏదో పక్కన పడిపోతారు. అంటే ఇంకా మనకి ఇన్విటబుల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ ఆలోచనతో వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటం తప్ప మరో మార్గం లేదు. సో అందువల్ల ఏ లెవెల్ పెరుగుతుందా లేదా అనేటప్పుడు వాళ్ళకి ఆ ఎథికల్ థింకింగ్ లేకపోతే పెరగలేనటువంటి పరిస్థితి, మొత్తం జీరో అయిపోయేటువంటి పరిస్థితి. అందుకే ఇది పెద్ద ఛాలెంజింగ్ అనమాట అండి. ఆ ఛాలెంజ్ని తీసుకునేటువంటి విధంగా మనం ప్రయాణం చేయిస్తే మరలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. సో ఇది ఏఐకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఏఐ అనేది ఆల్రెడీ ఇది వరకు ఎంత జరిగింది, ఇంకా రాబోయే 10 ఏళ్లలో ఎలా ఇది ఉండబోతుందో చెప్తాను. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు హింటన్ అని, నోబెల్ బహుమతి సంపాదించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి 2030 నాటికి
ఒక 17 కోట్ల కొత్త జాబ్స్ వస్తాయి. 17 కోట్ల కొత్త కొత్త జాబ్స్ వస్తాయి, కొత్త రోల్స్ వస్తాయి. కానీ చాలా జాబ్స్ పోతాయి. ఉదాహరణకి ఏమిటంటే ట్రాన్స్లేటర్ అని, చరిత్రకారులు అంటాము, మార్కెట్ అనలిస్టులు కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఇలాంటి జాబ్స్ అన్నీ పోతాయి. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఏఐ మీద డిపెండెంట్ అయిపోతాయి. సో అందువల్ల ఏమిటంటే కొన్ని సంవత్సరాల్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్లోనే చూస్తే ఏఐ వల్ల 40 నుంచి 50 లక్షల జాబ్స్ పోయినాయండి. రైట్, యుఎస్ఏ సంబంధించి 19 లక్షల జాబ్స్ పోయినాయి అనేటువంటిది ఒక రిపోర్ట్ చెప్తూ ఉంది. సో మరి వీళ్ళంతా కూడా జాబ్స్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఇప్పుడు ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 46% సిఇఓలు వాళ్ళందరికీ కూడా ఏఐ శిక్షణ అవసరం అనేటువంటిది చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరూ నేను ఇందాక చెప్పినట్టుగా ఏఐని ఫ్రెండ్లీగా చేసుకుని వెళ్ళటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం, అంతే. దాన్ని నిందించవలసినటువంటిది కాదు. మనకి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది మన దాంట్లో, దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకోవడం, ఇంకా వేరేది ఏమీ లేదు, ఇంకా వేరే ఆలోచన ఇంకా అనవసరం. సో కాకపోతే ఇక్కడ ఏమిటంటే కొన్ని చోట్ల ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్లేటర్స్ కానివ్వండి, కొన్ని పోస్టులు చెప్పాను కదా, అలాంటి చోట్ల 10 మంది ఉండే చోట ఇద్దరు సరిపోతారు అనమాట. ఇద్దరు సరిపోతారు. అందుకని మిడిల్ గ్రౌండ్ లేదు అని నేను చాలా గణాంకాలతో నేను చెప్తున్నటువంటి మాట. నెక్స్ట్, ఎంఐటి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది చాలా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఏమిటదంటే ఎంఐటి ఏం చెప్తుందంటే లెక్కల ప్రకారం వాళ్ళు చేసినటువంటి దాంట్లో 95% అంటే ఏఐ ఉపయోగించారు ఆల్రెడీ లాస్ట్ 5 years నుంచి కూడా. కొన్ని సందర్భాల్లో 95% ఫెయిల్ అయింది, కొన్ని సందర్భాల్లో 70 to 80% ఫెయిల్ అయింది, కొన్ని సిచ్యువేషన్లో 50% ఫెయిల్ అయింది. రైట్, సో అంటే నేను ఇందాక చెప్పాను చూసారు ఏఐకి 5 స్టేజెస్ ఉన్నాయని. సో ఇనీషియల్ స్టేజెస్ అమెజాన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ రిపిటేటివ్ వర్క్ చేసేటువంటి దాంట్లో 100% పర్ఫెక్ట్గా చేస్తుందండి. మనిషి మానవులు చేయలేనటువంటి విధంగా చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది ఆ మాన్యువల్ వర్క్. రైట్, సో హయ్యర్ థింకింగ్ లెవెల్కి సంబంధించినటువంటి విషయంలో అది ఇంకా ఆ స్థాయికి రాలేదు, అంతవరకు రాకపోవచ్చు కూడా. సో ఇది అందరూ గమనించాల్సినటువంటిది. సో కాబట్టి హయ్యర్ హార్డర్ థింకింగ్ లెవెల్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాని లెవెల్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అండి. సో అది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పాయింట్. నేను అందుకే చెప్తున్నా, మీరు ఇందాక పిల్లల విషయంలో అడిగినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం ఆ స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి. డిపెండెన్సీ పెరిగేటువంటి స్థాయిలో ఉంటే ఏమవుతుందంటే అసలుకే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎంఐటి లెక్కలండి, మామూలుగా చెప్తున్నటువంటి లెక్కలు కాదు. అంటే ఆ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఉన్నటువంటి ప్లేసెస్లో 95% ఫెయిల్ అయ్యింది. సో కాబట్టి ఆ స్థాయికి వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పుడప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏఐ హెచ్ఓటి అనే థింకింగ్ అనేది దాంట్లో ఫెయిల్ అయింది. ఎస్ గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట అండి ఇది. సో ఇది అందరూ గమనించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా మన లక్ష్యం ఏమిటంటే ఆ లెవెల్లో మనకు తయారు చేయగలిగితేనే దీని నుంచి లాభం పొందొచ్చు. సో దీనికి సంబంధించి ఏమిటంటే అండి అదే రిపోర్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి, 86% బిజినెసెస్ ఏఐతో ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినటువంటి అవసరాన్ని ఈ రిపోర్ట్ చెప్తుంది 2030కి. 86% బిజినెసెస్లో ఏఐ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దీని ఉపయోగం ఒక 5%, 10%, 50% డిపెండ్స్ అనమాట అండి. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ 2025 రీసెంట్గా వచ్చింది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా 17 కోట్ల కొత్త జాబ్స్ని క్రియేట్ చేస్తూ 9.2 crores ఎగ్జిస్టింగ్ రోల్స్ని మార్చేస్తుంది. అంటే 17 లక్షలు 9 తీసేస్తే మీకు సుమారుగా 8 కోట్లలో కొత్త జాబ్స్ వస్తాయి అంతే. రైట్, అంటే రోల్స్ మారిపోతాయి. అంటే నెట్ గెయిన్ ఏమిటంటే 78 మిలియన్స్ అవుతాయి 2030కి. అంటే ఆ రోల్స్ మారిపోతాయి. అలాగే ఈ మధ్య సర్వీస్ నవ్ అని పెద్ద కంపెనీ వాళ్ళు కూడా హైలైట్ చేసింది ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్లో 1.8 crore రోల్స్ని ఏజెంటింగ్ ఏఐ ఇంపాక్ట్ చేసి అంటే 1.8 crore జాబ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది చేసి చాలా పెద్ద సంఖ్య దేంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్లో. కానీ అందులో 30 లక్షల కొత్త జాబ్స్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. కొత్త జాబ్స్ తక్కువే ఉన్నాయి. కొత్త జాబ్స్ అనేటువంటివి మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఆ కొత్త జాబ్స్ ఏమిటి, దానికి రావాల్సినటువంటి స్కిల్స్ ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటిది. సో అలాగే కీ గ్రోయింగ్ రోల్స్ ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో
కొత్త రోల్స్ మారినాయి అంటున్నారు కదా, అక్కడ ఏమిటంటే బిగ్ డేటా స్పెషలిస్ట్ కానివ్వండి, ఏఏ స్పెషలిస్ట్ ఫర్ డేటా డ్రివెన్ ఆపరేటర్స్ కానివ్వండి, ఫిన్టెక్ ఇంజనీర్స్ కానివ్వండి, అటానమస్ వెహికల్ స్పెషలిస్ట్ కానివ్వండి, అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్స్ కానివ్వండి, నర్సింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, సోషల్ వర్కర్స్ కానివ్వండి, ఇవి రాబోయే రోజుల్లో చాలా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళేటువంటి రోల్స్. ఎందుకంటే ఇవి ఏఐ చేయలేదు కాబట్టి. సో ఏఐ కొంతవరకు ఉపయోగించేయగలదు, లేదా ఏఐని మనం కంట్రోల్ చేసేటువంటి రోల్స్ కొన్ని ఇందులో నేను చెప్పినటువంటి రోల్స్ అన్నమాట అండి. సో ఇవి ఆలోచించాల్సినటువంటిది. అలాగే ఏఐ స్పెసిఫిక్ కెరియర్స్ ఏమిటంటే హ్యూమన్ ఏఐ కొలాబరేషన్స్ ఉంటాయి. దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఇంకొక వీడియో వచ్చేద్దాం చాలా క్లియర్గా, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్స్, ఏఐ అసిస్టెడ్ హెల్త్ కేర్ టెక్నీషియన్స్, మెయింటెనెన్స్ స్పెషలిస్ట్స్, ఇవి ఏఐని ఫ్రెండ్లీగా చేసుకుని రాబోతున్నటువంటి రోల్స్. మరి ఇప్పుడు బాగా డిక్లైన్ అయినటువంటిది ఏమిటంటే రోబోటిక్స్ హ్యాండిల్ చేసేటువంటి అసెంబ్లింగ్ యూనిట్స్ ఉంటాయి చూస్తారా, కొన్ని ఫారిన్లో చూస్తూ ఉంటాం, సౌత్ కొరియా అది అని, అసెంబ్లింగ్ యూనిట్స్ అంతా కూడా రోబోటిక్స్తోని చేస్తుంటారు. సో అసెంబ్లింగ్ యూనిట్స్ కానివ్వండి, ఫిజికల్ టాస్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏఐ అనేటువంటిది తినేస్తుంది. సో ఆ బేసిక్ రీడింగు, రైటింగు, డేటా ఎంట్రీ, ట్రెడిషనల్ ఐటీ సపోర్టు, మాన్యువల్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా ఏఐ అనేటువంటిది అమాంతం మింగేస్తుంది. సో అదే సందర్భంలో ఏఐ యొక్క ఉపయోగాలు రైతు దగ్గర నుంచి డాక్టర్ వరకు కూడా, డిఫెన్స్ ఆఫీసర్స్ వరకు కూడా, ప్రతి రంగంలో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా 86% ఆఫ్ బిజినెసెస్లో దీని పాత్ర ప్రముఖంగా రాబోతుంది. ఒక ఆర్డినరీ రైతు దగ్గర నుంచి డిఫెన్స్ ఆఫీసర్ వరకు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇంకా వేరే గత్యంతరం లేదు. అది అవసరం ఏర్పాటు చేసుకోవటం వల్ల అందరికీ కూడా బెనిఫిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని జాబ్స్ అయితే పోతాయి, చాలా జాబ్స్. ఇంకో ఈ రిపిటేటివ్ వర్క్ చేసేటువంటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ కూడా పోతాయి. నేను అందుకే మనం వెళ్ళాల్సింది పైకి వెళ్ళటమే తప్ప, లేదు అంటే కనీసం అంటే ఆ మిడిల్ గ్రౌండ్ అనేటువంటిది లేకుండా పోతుందండి. ఇది ప్రపంచంలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్. మిడిల్ గ్రౌండ్ లేదు. ఇదంతా 10 ఏళ్లలో జరిగిపోతుందా? ఇది చెప్పలేమండి. అంటే 10 సంవత్సరాలలో ఆ మార్పులు వస్తాయని రిపోర్ట్ చెప్తూ ఉంది. సో దీనికి సంబంధించి లోతైనటువంటిది ఒక 10 నుంచి 25 సంవత్సరాల లోపు చాలా ట్రమెండస్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఏఐ మీద మంచి అవగాహన అయితే కలిగించేలా చేశారు. ఏఐ మీద అందరికీ ఉన్న డౌట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.